అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిన విమానం. గుజరాత్ అహ్మదాబాద్లో విమాన ప్రమాదం. ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం. గుజరాత్ అహ్మదాబాద్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానం కూలిన పరిసరాల్లో పెద్ద ఎత్తున పొగలు వస్తున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది. धड़ीम धड़ा आवाज तो आयो, एकदम धड़ीम धड़ा आवाज आयो. मन एम के कसु नीचे एक्सीडेंट थयु हशे तो मु जोऊ पण कसु देखायु नहीं. तो ब्लास्ट एक तो एम గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమానం ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానం కూలిన పరిసరాల్లో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కూలిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. धड़ीम धड़ा आवाज तो आयो, एकदम धड़ीम धड़ा आवाज आयो. मन एम के कसु नीचे एक्सीडेंट थयु हशे तो मु जोऊ पण कसु देखायु नहीं. तो ब्लास्ट एक तो एम आ मेंटल बारी 4 रस्ता लागे छे. मेंटल बारी 4 रस्ता. हेलो గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానం కూలిన పరిసరాల్లో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కూలిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానం కూలిన పరిసరాల్లో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కూలిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. हेलो దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున చెప్పండి. గుజరాత్ అహ్మదాబాద్ లో ఉన్నటువంటి సర్దార్ పటేల్ విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 787 ఎయిర్ క్రాఫ్ట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది. కొద్దిసేపటి క్రితం టేకాఫ్ అయిన కొద్దిసేపటిగా అధికారుల నుంచి మనకు సమాచారం ఉంటుంది. ప్రయాణ సమయంలో అంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో 242 ప్యాసింజర్లు అందులో ఉన్నట్టుగా ఆ సమాచారం. ఇప్పటి వరకు 133 మంది అందులో ఉన్నట్లుగా చెప్తున్నారు. సో దీని మీద అధికారులు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వెంటనే ఫైర్ ఇంజిన్లు అక్కడ చేరుతున్నాయి. సమీపంలో ఒక భవనం సమీపంలో అంటే ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న భవనం సమీపంలో అది కుప్పకూలినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బందితో పాటుగా అక్కడ స్థానిక పోలీసులు అండ్ బయట సిబ్బంది కూడా అక్కడ చేరుతున్నారు. ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ టీం వెంటనే రంగంలో దిగి అక్కడ ఉన్నటువంటి ఈ క్లియరెన్స్ అది చేసి ఎయిర్పోర్ట్ సమీపంలో అంటే బ్లాక్ జరగకుండా ఆ మంటలు నివారించేందుకు ఫైర్ రెడ్యూసింగ్ ఫోమ్ ని కూడా చల్లుతూ ఈ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అక్కడ స్థానిక అధికారులు చేరుకుని అక్కడ పరిస్థితిని ఆరా తీస్తున్నారు. దాంతో పాటుగా అక్కడ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్ కొద్దిగా అక్కడ రన్వే దగ్గరలో ఉన్నటువంటి ఒక భవనం దగ్గర ఈ కుప్పూలింది కాబట్టి అక్కడ సమీపంలో ఫైర్ రెడ్యూసింగ్ ఫోమ్ చల్లుతూ ఆ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ రెస్క్యూ ఫైర్ సర్వీసెస్ ఏదైనా అక్కడ 4 వాహనాలను మోహరించారు. ఫైర్ రెడ్యూసింగ్ ఫోమ్ చల్లుతూ మరింత మంటలు వ్యాప్తి చెందకుండా ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా మరోవైపు మెడికల్ సిబ్బంది అక్కడ వెంటనే వాళ్ళందరినీ కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే 1:10కి మనకి ఉన్న సమాచారం మేరకు 1:10కి ఈ అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. రేపు ఉదయం 10:55కి అక్కడికి లండన్ చేరుకోవాల్సి ఉంది. సో ఈ బయలుదేరిన కొద్దిసేపటికి అది కుప్పకూలినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. ఇక్కడ ఈ కుప్పకూలిన ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ గా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడైతే సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు నాగార్జున. पकड़ के जल्दी तन खबर अभी గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. మేఘానీనగర్ గేడాసర్ క్యాంపు ప్రాంతంలో జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెట్టును ఢీకొట్టి విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఆస్తి ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. મને એમ કે કશું નીચે એક્સિડન્ટ થયું હશે તો હું જોઉં પણ કશું દેખાય